నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్ హనుమాన్ల ఝాన్సీ రాజేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థకు అంబులెన్స్, డిఫ్రిజ్, వాటర్ ప్లాంట్, వీల్ చైర్స్, బుక్స్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోలేదని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ అన్నారు. నాగోల్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మా ఆర్గనైజేషన్ పేరు వాడుకొని మమ్మల్ని మోసం చేసిందని, పైగా మాపైనే కేసులు పెడతానని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని లీగల్ సెల్ నాయకులు వంశీకృష్ణ తెలిపారు. మా సంస్థపై అసత్య ఆరోపణలు చేసిన ఝాన్సీ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహిళా మండలి అధ్యక్షురాలు గిరిజారాణి అన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి, జనరల్ సెక్రటరీ పాతపల్లి సాయిరాం, రంగారెడ్డి జిల్లా కమిటీ మెంబర్ శ్రీధర్, మేడ్చల్ జిల్లా కమిటీ మెంబర్ నరేష్, రంగారెడ్డి జిల్లా మహిళా మండలి కమిటీ సభ్యులు చెరుకుపల్లి దేవి పాల్గొన్నారు. స్పందించాలి ఝాన్సీ రెడ్డి గారు వెంటనే, స్పందించాలి ఝాన్సీ రెడ్డి గారు వెంటనే, స్పందించాలి, వివరణ ఇవ్వాలి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు వెంటనే, వివరణ ఇవ్వాలి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు వెంటనే. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆగస్టు 28వ తారీఖు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అవార్డు ఫంక్షన్ అనేది ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వివిధ డిపార్ట్మెంట్ జడ్జి చేసినటువంటి సర్వీస్ను గుర్తించి అవార్డు మనం ప్రధానోత్సవం చేయడం జరిగింది. దానికి ఎన్ఆర్ఐగా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వారిని మేము ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బంజారా హిల్స్లో కలిసినప్పుడు వారు మాకు ఫౌండేషన్ నుంచేటి ఎన్ఆర్ఐ నుంచేటి వచ్చేటువంటి ఫౌండేషన్ నుంచేటి దాంతోపాటు మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు వారికి విన్నపించడం జరిగింది. దాంతో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఏదైతే అంబులెన్స్ కానీ, డీప్ ఫ్రిడ్జ్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వీల్ చైర్స్ కానీ, డొనేషన్ సంబంధించినటువంటి బుక్స్ సంబంధించినటువంటి ఏదైతే ఇస్తానన్నటువంటి హామీని అనేది ఈరోజు వాళ్ళ హామీని వాళ్ళు మాట తప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఆర్గనైజేషన్ పేరును అనేది ఉపయోగించుకొని ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి దాన్ని నమ్మక ద్రోహం అనేది చేయడం జరిగింది. దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్పై చేస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము చేసేటువంటి చైల్డ్ సంబంధించింది కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి అన్నిట్లలో కూడా హ్యూమన్ రైట్స్ అనేది వివిధ రంగాలలో గత కొద్ది రోజుల నుంచి సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సేవలకు ఎవరైతే ఇవ్వాలనుకునే వారు, వారికి సహకరించాలనుకున్న వారు చేస్తే అన్నప్పుడు చేయాలి, కానీ చేస్తానని చెప్పేసి దాన్ని ఫండింగ్ ద్వారా దాన్ని చేసుకొని చీటింగ్ చేయడం కానీ, మోసం చేయడం కానీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే లేదే అని చెప్పేసి మేము హ్యూమన్ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తాను. దాని మీద వాళ్ళు తగు వివరణ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ ఆరోపణలు మేము తిప్పికొట్టి వాటిని ఖండిస్తామని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళను ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అనే మేడం ఎన్ఆర్ఐ అని చెప్పి పేరుతో మా ఆర్గనైజేషన్ని మోసం చేసింది. మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తాననింది, అంబులెన్స్ ఇస్తానంది, వీల్స్ ఇస్తానంది, వికలాంగులకి అవి హామీలు, ఆడపిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి ఆ ఎన్ఆర్ఐ పేరుని వాడుకొని మమ్మల్ని మభ్యపెట్టింది. మా ఆర్గనైజేషన్ని వాడుకుంది. దాన్ని మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఆమె దానికి సమాధానం చెప్పాలా, ఏ విధంగా ఆమె చేసింది, ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆమె చేతుల ద్వారానే కరపత్రాలు అన్నీ విడుదల చేసుకొని అవార్డు ఫంక్షన్స్ వాడుకుంది. దాని తగ్గట్టు ఈమె చేసినవన్నీ కూడా బయటికి రావాలని మేము మా సొసైటీ నుంచి మేము కోరుకుంటున్నాం. ట్రస్ట్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మేడం మా నేషనల్ హ్యూమన్ రైట్స్ పేరు వాడుకుంది. తన్ని మా మీటింగ్ కూడా ఆహ్వానించినాం. మాకు చాలా హామీలు ఇచ్చింది. అంబులెన్స్, చైర్స్ ప్లస్ ఇంకా వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఇస్తానని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. తను వివరణ ఇవ్వాలి, ఎందుకు అట్లా మాట ఇచ్చి సైలెంట్ అయిపోయిందో మాకు వివరణ ఇవ్వాలి అని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ తరఫున మేము అడుగుతున్నాం.